స్టార్ట్ చేసిన తర్వాత సమంత ఓన్ వాయిస్ ఇస్తున్నా కూడా జనం అంత సమంతనే కాదు కదా సార్, ఇప్పుడు ప్రియాంక చోప్రా, భూమికా చావ్లా, రకుల్, భూమికా చావ్లాకి చెప్పింది, కాజల్ అగర్వాల్, ఆల్ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ సింగిల్ హీరోయిన్ షీ ఇస్ నాట్. ఇప్పుడు ఈ మధ్య ఐ థింక్ మృణాల్ అండ్ చిన్మయ్ ఆ కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది అందరికి. సీతారామం కానీ హాయ్ నాన్నలు కానీ బాగా నచ్చినట్టుంది. బట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాలో చిన్మయ్ డబ్బింగ్ చెప్పకపోయినా వేరే వాళ్ళు చెప్పినా సరే అప్పట్లో హీరోయిన్ వాయిస్ అనేది ఇలా ఉండేది సార్. తమిళ్ కానీ తెలుగు కానీ ఇలా ఒకలా ఉండేది. అప్పుడు బాగా హిట్, అది అందరికి నచ్చిన ఒక ప్యాటర్న్ అది. బట్ ఏ ప్యాటర్న్ అయినా సరే దానికి ఓ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, అది మారాల్సిందే. నాకు తెలిసి చిన్మయ్ వచ్చాక ఆ ప్యాటర్నే మారింది. ఇప్పుడు చాలా మంది వాయిసెస్ వింటున్నాను, వేరే వేరే వాయిసెస్ కూడా వింటున్నాను. బట్ ఓవరాల్ ఒక హీరోయిన్ వాయిస్ అంటే ఇలా ఉండాలి అనేది అది చిన్మయ్ వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక మారిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో క్రెడిట్ అది ఎంత ఎక్కిందంటే జనాలకి, ఇప్పుడు అన్ని హీరోయిన్స్ కి వాయిసెస్ యూజ్ చేసేది అలాగే యూజ్ చేస్తున్నారు, అది ఒక బెంచ్ మార్క్. అలా లేకపోతే ఎందుకు తేడా కొడుతుంది. సో ఐ థింక్ దట్ అంటే ఈ విషయంలో తను ఏమన్నా ఇలా చెప్పాలి, ఇలా చేస్తే బాగుంటుందని తను ఏమన్నా దానికి సాధన చేసిందా? ఇప్పుడు నా డైరెక్టర్స్ ఎలా అడుగుతారో అలా చెప్పేస్తారు. నాకు అసలు ఏం తెలియదు, నువ్వు ఏదేదో చెప్తున్నావు అంటది. నేను చెప్తే అరే నీకు అర్థం అవుతుందా, నువ్వు వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక నీ హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ మారిపోయిందంటే ఏమో నాకు అదంతా తెలియదు అని చెప్పి వెళ్ళిపోద్ది. తనకి మా ఇద్దరికి ఏంటంటే కొంచెం కాంప్లిమెంట్స్ ఎవరైనా ఇస్తే చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాం. తనకు కూడా అంతే, ఏమో నాకు అదంతా తెలియదు అని చెప్పి వెళ్ళిపోద్ది. సో షీ డజంట్ నో, షీస్ బ్లిస్ఫుల్లీ అన్అవేర్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పాప్ కల్చర్ ఇంపాక్ట్ షీస్ హ్యాడ్ ఆన్ తమిళ్ అండ్ తెలుగు సినిమా. బికాస్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోర్ సైలెంట్ థింగ్స్ కదా సార్. అంటే హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది టక్కుని అందరు నోటీస్ చేసే ఒక విషయం కాదు. బట్ మీరు చూసుకుంటే క్లియర్ గా ఒక షిఫ్ట్ వచ్చింది. చిన్మయ్ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక హీరోయిన్ వాయిస్ ఇలా ఉండాలి అనేది ఒక షిఫ్ట్ అయింది. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన తప్పని పరిస్థితి వచ్చిందంటారా? తప్పని పరిస్థితి కూడా కాదు, నచ్చి హ్యాపీగా ఫాలో అయ్యారు. అయ్యో ఇలాగే చేయాలని కాదు కానీ ఇది బాగుంది అని ఫాలో అయ్యారు అందరూ. సో ఐ థింక్ దట్ ఈస్ హర్ బిగ్గెస్ట్ క్రెడిట్. అండ్ ఇట్స్ లైక్ అలాంటిది ఏదైనా లైఫ్ లో నేను ఒక 10% అచీవ్ చేస్తే చాలా హ్యాపీగా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తను ఒక రోల్ మోడల్ లాగా. ఐ థింక్ చిన్మయ్ ఈస్ అ రోల్ మోడల్ ఫర్ వేరియస్ నంబర్ ఆఫ్ రీజన్స్. అంటే నాకు సింగర్ గా కానీ బయట ఎవరు కలిసినా సరే మీ వైఫ్ అంటే మాకు చాలా, ఫస్ట్ అది చెప్తారు, మీ వైఫ్ అంటే మాకు చాలా ఇష్టం అండి అంటారు. అండ్ ఎస్పెషలీ యంగర్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మాకు చిన్మయ్ గారు అంటే మేము ఫాలో అవుతామండి, ఆవిడ చెప్పేది అదంతా మాకు చాలా ఇష్టం అండి అని చాలా మంది చెప్తుంటారు. సో షీస్ రోల్ మోడల్. అంటే అన్ని రకాలుగా అబ్సల్యూట్లీ ఐ గెట్ వ్యక్తిగతంగా ఎస్పెషల్లీ జస్ట్ ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ వెరీ బ్రేవ్ పర్సన్ సార్. ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ కరేజియస్ పర్సన్. నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది, ఇంత గెలకాల అరే ఏంటమ్మా అదే అంట. కానీ తనకి ఏమో తను ఎక్కువ ఆలోచించదు. షీ కీప్స్ ఇట్ వెరీ సింపుల్. ఏదైనా ఒకటి తప్పని అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. నేను మళ్ళీ తర్వాత పిలిచి కాదు నువ్వు రియాక్ట్ అయింది కూడా తప్పు కదా అంటే కూర్చొని ఆలోచిస్తుంది, అవునా అంటది, మళ్ళీ తను చేస్తుంది. బట్ ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ వెరీ బ్రేవ్ పర్సన్. I don't have even 50% of her courage, sir. And plus నేను బై నేచర్ చాలా పీస్ లవింగ్ టైప్. నేను అరే గొడవలు ఎందుకు రా బాబు, నాకు నా లైఫ్ సింపుల్ గా ఉండాలి, క్లీన్ గా నీట్ గా ఉండాలి. ఐ లైక్ హ్యాపీ ఎమోషన్స్, ఐ లైక్ పాజిటివ్ ఎమోషన్స్. సో మీ ఇంటి వాతావరణం కూడా అలాగే ఉంటుందేమో. తను కూడా ఇంట్లో అంతే, చిన్న పిల్ల సార్. అసలు రాకముందు తను వచ్చాక కూడా ది రీజన్ ఐ మ్యారీడ్ హర్, ది రీజన్ we really connected and the reason we felt we will be happy together is because తన ఇంట్లో అయితే చిన్న పిల్ల తను అసలు. కానీ ఎట్లా అంటే నువ్వు ఆర్టిస్ట్గా మీరు ఫస్ట్ మోడల్, మీరు ఆర్టిస్ట్ కాకముందు డైరెక్టర్ కావాలనుకున్నారు, ఆర్టిస్ట్ అయ్యారు సార్. మోడలింగ్ యాక్టింగ్ కంప్లీట్లీ బై యాక్సిడెంట్ సార్. నేను ప్లాన్ చేసి ట్రై చేసింది కాదు. అంటే మీ లుక్స్ చూసి మోడల్ గా మీకు ఆఫర్లు వచ్చినాయి. నా లుక్స్ చూసి ఎందుకు వచ్చాయో నాకు తెలియదు కానీ బాంబేలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 7-8 యాడ్స్ చేసా. బాంబేలో నాకు ఫుల్ టైం జాబ్ ఉండింది. అక్కడే మీ ఫైనల్ చదువుకుంది మీరు? చదువుకున్నది అహ్మదాబాద్ లో చదువుకున్నా, మైకాలో చదువుకున్నా. మైకా నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ నాకు బాంబేలో అయింది. బాంబేలో క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ మీరు చేసింది? అవును సార్, ఎంబీఏ చేశాను. ఆ తర్వాత ఐ డిడ్ అనదర్ 1 year మైక్రో స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ మార్కెటింగ్. సో అది చేసి బాంబేకి వెళ్ళాను. బాంబేకి వెళ్ళాక ఐ మీన్ నాకు ఫుల్ టైం కార్పొరేట్ జాబ్ ఉండింది. సైడ్ బై సైడ్ ఏదో లంచ్ మీటింగ్ లో ఉంటే ఎవరో ఆడిషన్ చేస్తారని అడిగారు. అప్పట్లో బేసిక్లీ ఈ యాడ్స్ లో మోడల్స్ అంటే ఇలాగే ఉండాలి అనేది ఒకటి ఉండింది దానికన్నా ముందు. అప్పుడప్పుడే అంటే 6 foot చూస్తేనే మోడల్ అని అనిపిస్తారు. ఒక అడ్వర్టైజ్మెంట్ లో ఒకరిని పెడుతున్నామంటే వాళ్ళకే ఒక ఆస్పిరేషనల్ వాల్యూ ఉండాలి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు, నేను కూడా వేసుకోవాలనేది ఆ ప్యాటర్న్ లో ఉండేది.
కరెక్ట్గా నేను బాంబేలో ఉన్న టైంకి అది మెల్లగా మారుతుంది. ఇంకా రిలేటబుల్ ఫేసెస్ పెడదాం అనేది కరెక్ట్గా ఆ టైంలో చేంజ్ అవుతుంది. సో నాకు కూడా నన్ను పిలుస్తున్నారేంటి నాకు అర్థం కాదు, ఇంతమంది రితిక్ రోషన్లు ఉంటే బాంబేలో అనిపించేది. బట్ అప్పుడు ఒక 7-8 యాడ్స్ చేసా ప్యూర్లీ బై యాక్సిడెంట్. అంతే. అది చేసి నేను జాబ్ వదిలేసి నాకు ఇంకా ఇప్పుడు ట్రై చేయకపోతే ఎప్పుడు ట్రై చేయను. నాకు ఒక ప్రమోషన్ డ్యూ సార్ నాకు జాబ్లో. సో అది నాకు ఇప్పుడు శాలరీ పెరిగితే మళ్ళీ నేను ఏదో వెళ్ళి ఒక ఫస్ట్ కార్ తీసుకుంటా, ఈఎంఐ లోచాలో పడిపోతా నేను. ఆ తర్వాత జాబ్ వదలడానికి గట్స్ రాదు, చేయాలంటే ఇప్పుడే చేసేద్దాం అని చెప్పి నాకు ఆల్మోస్ట్ 7th 8th స్టాండర్డ్ నుంచి నాకు ఫిల్మ్ మేకర్ కావాలి నాకు అనేది ఉండింది. ఓకే. సో నేను జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చేసా అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుద్దామని. నా మైండ్లో అప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్షన్లో కావాలంట అనుకోవడానికి? ఏ మంచి సినిమా తీసిన డైరెక్టర్ అయినా సరే ఇన్స్పిరేషన్. ఓకే. ఫస్ట్ సినిమా అంటే నాకు ప్రేమ వచ్చింది ఒక ఐ మస్ట్ హెవ్ బీన్ 12 or 13 years old సార్. నాయగన్ చూసా సినిమా, రిలీజ్ అయినప్పుడు కాదు కానీ తర్వాత టీవీలో ఫస్ట్ టైం చూసా. కమల్ హాసన్ మణిరత్నం గారిది నాయగన్ సినిమా చూసి ఐ థింక్ ఆ సినిమానే ఫస్ట్ టైం ఓహో అంటే చిన్నప్పుడు మనకి ఇది ఒక సినిమా, ఇది ఎవరో తీశారు ఇదంతా ఉండదు కదా, జస్ట్ సినిమా అంటే చూస్తుంటాం. ఆ సినిమా చూసాక ఇది ఇంత కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది, అయితే దీన్ని ఎవరు తీశారు, ఎలా తీసుకుంటారు, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, ఈయన మాత్రం ఎందుకు ఇంత డిఫరెంట్గా తీస్తున్నారు, ఈ మనిషి ఏంటి ఇలా యాక్టింగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ఇట్లా యాక్టింగ్ చేయట్లేదే. సో ఎక్కడో సినిమా అనే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆ సినిమా చూసి సార్. మెల్లగా దెన్ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా. సో జాబ్ వదిలేసి మనం అసిస్టెంట్ డైరెక్టర్గా అయిపోదాం అని చెప్పి నేను చెన్నైకి వచ్చా. నాకు అప్పుడు తెలియంది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ జాబే కదా ఎవరో ఒకరు ఇచ్చేస్తారు అనుకున్నా, అస్సలు దొరకట్లేదు సార్. నేనేమనుకున్నానంటే నాన్న నన్ను ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఇవ్వట్లేదు, ఆయనే అది నా బాధ్యత అని చెప్పి వద్దు నాన్న నేను తీసుకుంటా అదంటే ఆయన వదలట్లేదు. ఆయనే లోన్ తీసుకొని ఆయనే చదివించారు. సో నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నా లక్కు చాలా మందికి దొరకని లక్కు 0లో స్టార్ట్ చేశా, నెగటివ్లో కాదు. చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యాక ఫస్ట్ ఆ లోన్ రీపే చేయాలనే ఒక ప్రెషర్తో స్టార్ట్ చేస్తారు కెరియర్. నాకు ఆ ప్రెషర్ లేదు. సో నేనేమనుకున్నానంటే నాన్న దగ్గర మళ్ళీ డబ్బుల కోసం వెళ్ళకూడదు, ఆయన చదివించారు, మళ్ళీ ఆయన దగ్గర డబ్బుల కోసం వెళ్ళకూడదు, మనం మంచిగా సేవ్ చేసుకుందాం. అది నాకు ఈ యాడ్స్ హెల్ప్ అయినాయి. యాడ్స్లో వచ్చిన పాకెట్ మనీ వల్ల సేవింగ్స్ ఇంకా త్వరగా అయింది. సో అప్పట్లో 1.5 lakhs సేవ్ చేసుకున్నా. ఈ 1.5 lakhsతో నేను వెళ్ళి ఇంట్లో ఉంటే నాకు ఒక 1 year 2 years నేను బ్రేక్ తీసుకోవచ్చు, మళ్ళీ నాన్న దగ్గర డబ్బులు అడగకుండా. అంటే ఫోన్ బిల్నో లేకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడంనో అలాంటిది అలవాట్లు ఏం లేవు, తాగే అలవాటు ఏం లేదు. సో ఆ ఖర్చులు ఉండవు. సో నాకు ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం, చిన్న చిన్న పాకెట్ మనీ అంటే చాలు మనకి, అది ఉంది చేతిలో. సో ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం, డబ్బులు అయిపోతే నోరు మూసుకొని మళ్ళీ వచ్చి జాబ్లో జాయిన్ అయిపోదాం అని చెప్పి నా బాస్ కూడా చెప్పేసి వచ్చాను. నేను దయచేసి తిరిగి వస్తే అదే లెవెల్లో స్టార్ట్ చేస్తాను, నాకు పర్లేదు, కానీ నాకు జాబ్ మాత్రం మీరు ఇవ్వాలని చెప్తే నో ప్రాబ్లం ఉన్నారు, నువ్వు తిరిగి వచ్చే నేనే తీసుకుంటానని చెప్పి పంపించారు. అప్పుడు చెన్నైకి వస్తే అస్సలు నేను మెడ్రాస్ టాకీస్కి మణిరత్నం గారిని ఒకసారి కలవాలి, అది నేను చాలా ఈజీ అనుకుని వచ్చాను, నేను పిచ్చోడు. తర్వాత గౌతమ్ మేనన్ గారి ఆఫీసు, అప్పట్లో డూయట్ మూవీస్లో చాలా సినిమాలు చేసేవారు, ప్రకాష్ రాజ్ గారి ఆఫీస్. ఎలాగైనా ఎవరినో ఒకరిని కలిస్తే జాబ్లో సెట్ అయిపోతా అదే అనుకుని వస్తే అప్పుడు అర్థమైంది, ఓహో నాలాగా ఒక 10,000 మంది ఉన్నారు, ఎవరికి అపాయింట్మెంట్ ఎంతమందిని కలుస్తారు, వాళ్ళు కలవాలన్నా ప్రాక్టికల్గా కుదరదు, ఏదైనా ఒక్క కాంటాక్ట్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుందని అర్థమైంది. నా దగ్గర ఒక్క కాంటాక్ట్ లేదు సినిమాలో, ఎవ్వరూ తెలియదు అసలు, ఎవరినో అడిగి ఎవరి త్రూనో వెళ్దామంటే ఎవ్వరు తెలియదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను బాంబేలో చేసిన ఏదో ఒక యాడ్ చూసి ఆడిషన్ పిలిచారు. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఏదో ఓకే ఎవరో పాపం అనుకోని రోజు వస్తున్నాడు అపాయింట్మెంట్ అడుగుతున్నాయని చెప్పి ఎవరో రికమెండ్ చేశారనుకున్నా, కట్ చేస్తే వాళ్ళు సీన్ పేపర్ ఇచ్చి కెమెరా ఆన్ చేసి డైలాగ్స్ చెప్పమన్నారు. నాకు అప్పటికి అర్థం కాల, డైలాగ్స్ మొత్తం చెప్పేసి వెళ్తుంటే, సార్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి కూడా ఆడిషన్ తీసుకుంటారా, ఎందుకు సార్ అంటే డైలాగ్ ఏమైనా ప్రాంప్టింగ్ చేయాలన్నా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడన్నారు రా ఇది ఆడిషన్ అన్నారు. ఆడిషన్ అవునా, ఏ రోల్ సార్ అన్న, హీరో రోల్ రా అన్నారు. సరే ఏదో ఒకటి ఎంట్రీలే అని చెప్పి యాక్టర్ అయిపోయా అంతే. అవును, ఆ సినిమా కో డైరెక్టరే నన్ను ఆడిషన్ తీసుకుంది, ఇప్పటికీ ఆ కాన్వర్సేషన్ గుర్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ హీరో రోల్ అన్నాక నాకు షాక్, హీరో రోల్ ఇది అనుకోలేదే, సరే ఓకేలే అయిపోయింది. హీరోని చేస్తారు, అది కూడా గాడ్స్ బిన్ కైండ్ సార్. ఐ డోంట్ నో, అంటే నేను మేబీ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉంటే
ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరకడం, ఒకరిని కన్విన్స్ చేసి ఒక ప్రొడ్యూసర్ తెప్పించుకొని రావడం, ఒక హీరో డేట్స్ తీసుకోవడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. ఎస్పెషలీ పెద్దగా కాంటాక్ట్స్ ఏం లేనప్పుడు. ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సమ్ శాలరీ వస్తుందో లేదో తెలీదు, ప్రొడక్షన్ బట్టి వచ్చినా అప్పుడప్పుడు ఇస్తారు. బడ్జెట్ దాటిందంటే ఫస్ట్ కట్ చేసేది ఏడీ శాలరీనే. పాపం ఆ వర్గమే చాలా, అంటే అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అసలు అడగక్కర్లేదు కానీ. అవునవును, అంటే వాళ్ళ దయాదాక్షిణ మీద ఉంటది, అంతేగా డైరెక్టర్స్ దయాదాక్షిణ వాళ్ళే కదా. సో ఎక్కడో ఒక యాక్టర్ అయ్యాను కాబట్టి ఏదో మంచిగా సంపాదించుకున్నాను. ఎక్కువ కష్టపడకుండా మీరు అట్లీస్ట్ ఐ హ్యాడ్ డీసెంట్ మనీ, ఐ వాజ్ ఏబుల్ టు గెట్ మ్యారీడ్. మీ ఫస్ట్ చెక్ ఎంత తీసుకున్నారు దానికి? ఫస్ట్ యాక్టింగ్ సినిమా అయితే 3 years అయింది సినిమా రిలీజ్ కావడానికి. ఆ సినిమాకి నాకు శాలరీ 10,000. ఓకే, ఏది వెరీ బిగినింగ్? మాస్కో ఎంక్వైరీ సినిమాకి నాకు శాలరీ 10,000 అంతే. అంతే. ఓకే, అంటే నేను డబ్బులు ఇవ్వకుండా నాకు ఛాన్స్ దొరకడమే గొప్ప ఆ టైంలో. సో 10,000 లో మీకు వచ్చింది. 2007 ఎండ్ లో సైన్ చేసే సినిమా 2008 లోనే స్టార్ట్ అయింది.